సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత మీ అందరితో మాట్లాడటానికి ముందుకు వచ్చాను. ఈరోజు రెండు అంశాల మీద ప్రధానంగా మీ అందరితో మాట్లాడదలుచుకున్నాను. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ప్రత్యేకంగా దళితుల మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా దాడులు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మంద సాల్మన్ అనే వ్యక్తి మీద కూటమి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి తను చనిపోవడానికి కారణమయ్యారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి దీని మీద ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి హోంమంత్రులుగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు స్పందించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ శాసన మండలి సభ్యుడిగా దళిత భాగమైనటువంటి మాదిగ నాయకులు చనిపోయిన దాని మీద స్పందించవలసిన అవసరం నా మీద ఉంది. ప్రత్యేకంగా 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది ఈ కూటమి నాయకులు చేసినటువంటి వేధింపుల వల్ల. కర్నూలు జిల్లాలో గోవిందమ్మ అనే వ్యక్తి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైనటువంటి దళిత స్త్రీ మాదిగ స్త్రీ మీద ఈ కూటమి నాయకులు ట్రాక్టర్ పెట్టి గుద్దు చంపేయడం జరిగింది. దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, లేదు హోమ్ మినిస్టర్ గారు స్పందించినటువంటి సందర్భం లేదు. అదే సందర్భంలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మాదిగ కులానికి చెందినటువంటి సింతల శ్రీను అనే వ్యక్తి తన పొలాన్ని కమ్మ కులానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఆక్రమిస్తే దాని మీద ప్రభుత్వ అధికారులకి విన్నవించినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి స్పందన లేని టైంలో మరి అతను ఒక వీడియో చేస్తూ నా మరణానికి కూటమి నాయకుల కారణం, నా మరణానికి ప్రభుత్వ అధికారుల కారణం అని చెప్పేసి చనిపోవడం జరిగింది. ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 80 లక్షల మంది దళితులని చూస్తున్నాడని చెప్పేసి మేము భావిస్తున్నాము. భవిష్యత్తులో 80 లక్షల మంది దళితుల యొక్క బాధని మీ ప్రభుత్వం తప్పకుండా గుణపాఠం చూస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఇదే సందర్భంలో చిన్న రిక్వెస్ట్ మా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి, తెలంగాణలో దళితుల మీద జరిగినప్పుడు మీరు అనూహ్యంగా స్పందిస్తున్నారు. తెలంగాణలో ఎవరి మీద దాడి చేసినా, ఎవరైనా చనిపోయినా మీరు ముందుండి కార్యక్రమాలు చేస్తున్నారు. అయ్యా, మీరంటే మాకు అందరికీ అభిమానం. మీరు వర్గీకరణ ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు మీ వెన్నంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు అందరూ ఉన్నారు. మరి ఇక్కడ మాదిగలు చనిపోతుంటే మీరు కనీసం పరామర్శించట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలు మీరు కదులొస్తే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. స్పెషల్లీ ఈ పల్నాడు జిల్లాలో చనిపోయినటువంటి వ్యక్తి మీ ఇంటి పేరుకి సంబంధించినటువంటి మంద సాల్మన్, మీరు ఇప్పటికైనా సరే ఈ హత్య మీద స్పందించాలని చెప్పేసి మాదిగల తరపున మాదిగల నాయకుడిగా మందా సాల్మన్ హత్య మీద మందకృష్ణ మాదిగ గారు స్పందించాలని చెప్పేసి పత్రికా విలేకరుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, పిఠాపురంలో ఒక చిన్నారిని ఒక కూటమి నాయకుడు అత్యాచారం చేస్తే మరి ఇంతవరకు కూడా దళిత నాయకులుగా మీరు ఉన్నటువంటి మీరు కానీ,
లేదంటే మేళమహానంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇంతవరకు స్పందించకపోవడం దుర్మార్గమైన విషయం అని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాను. మరి ఇటువంటి సందర్భంలో మందా కృష్ణమాది గారు మా మనిషి కాబట్టి, మా జాతి నాయకుడు కాబట్టి వారికి మీ ద్వారాగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ హత్యల మీద స్పందించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక రెండో పోతే ఈ అన్ని హత్యల మీద కూటమి ప్రభుత్వం బాధ్యత. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దళితులకు రక్షణ కల్పించకపోతే కనుక భవిష్యత్తులో 80 లక్షల మంది దళితులు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.